హల్లెలూయా. చూద్దాం ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రికను మనం చూస్తే 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉన్నది. మనం చూడగలిగినట్లయితే, ఆశీర్వాదమునకు వారసుల అవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చెయ్యక దీవించుడు. ఏం చేయాలంటే మనం పిలువబడిన విధానం ఏంటంటే ఆశీర్వాదం కొరకు. ఏంటి ఆ ఆశీర్వాదం? దేవుని రాజ్యంలో ఉండటమే మనకు ఆశీర్వాదం. దానికి మించిన ఆశీర్వాదం భూమి మీద ఏది లేదు. దేవుని రాజ్యంలో ఉండుటకు మనం పిలువబడ్డాము. ఆ ఆశీర్వాదం కొరకే మనం పిలువబడ్డాం కనుక మనకు ఆశీర్వాదం అన్నది, వాగ్దానం అన్నది. కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అన్నాడు. ఇలా చేస్తే ఏం జరిగిద్దంట? అలా ఎవరు చేస్తారు, ఎవరు చేయగలరు? అలా అంటే కింద వచనములో ఉన్నది కదా, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఎవరిది చేయగలరు అంటే, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువారు. ఏంటా మంచి దినాలు అంటే? దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడుట, దేవుని రాజ్యమునకు నువ్వు కొనిపోబడుట కంటే నీకు మంచి దినం ఏదీ లేదు. నీకు ఆస్తులు రావచ్చు, అధికారం రావచ్చు, ఘనత రావచ్చు, ఏ పేరైనా రావచ్చేమో గాని అది వచ్చి అలా పోయింది. అయితే మంచి దినములను చూడగోరితే ఆ దినము వచ్చి పోయేది కాదు, కానీ అది నిత్యము నిలిచిండే దినం. అది దేవునితో నువ్వు నివసించేదై ఉన్నది, దేవునితో కలిసి నువ్వు ఆనందించే దినమై ఉన్నది. అదే మనకు మంచి దినము, అదే మనకు జీవము కలిగిన దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. ఆ వాగ్దానం నిమిత్తమే మనం ఇక్కడ ఉన్న మంది